గైస్ మమ్మీకి వీడియో తీయడం నేర్పిస్తున్నా నేను ఇప్పుడు. గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజైతే సండే, మా వారి ఇంటి దగ్గర లేరు. టుడే స్పెషల్గా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. బాగా ఎంజాయ్ ఎలా చేస్తామనేది మాకు కూడా తెలీదు, బట్ మీకైతే వీడియోలో చూపిస్తాము. ప్రజెంట్ అయితే నేనైతే ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఇప్పుడు టిఫిన్ చేయాలి, ఇంకా చేపల కూర వండాలి, రైస్ వండాలి, మార్కెట్కి వెళ్ళాలి, కూరగాయలు తేవాలి, ఇంకా ఇంట్లో పని కూడా చేయాలి. ఇంకొక ప్లేస్ ఫిక్స్ అయ్యాం, బట్ అది మీకు వీడియోలో చూపిస్తాం. ఎలా వెళ్తామో ఎలా వస్తామో అని లాంగ్ వీడియో తీస్తాం. సో గాయ్స్, ఇప్పుడైతే మమ్మీ ఫ్రైడ్ రైస్ చేస్తుంది. ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తుందో మేము మీకు పాయింట్ టు పాయింట్ చూపిస్తాను. నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ముందు ఒక నిమ్మకాయ తెచ్చుకోండి. మీరు కూడా నా మమ్మీల కూతుర్ని పిలిచి తెప్పించుకోకండి, ఎవరిది వాళ్ళు తెచ్చుకోండి. అందరికీ కూతుర్లు ఉండరు కదా. అయితే 2 గుడ్లు కూడా తీసుకోండి. మీరు ముందే బట్టలు కంఫర్టబుల్గా వేసుకోవాలి, తర్వాత అట్లా సరి చేసుకుంటే బాగోదు. ఇగోండి, ఇట్లా చూడకూడదు అసలు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇట్లా చూస్తే చిరాకు వచ్చేసిద్ది. వాసన ఏదో గలీజ్గా వస్తుంది, మీకు అట్లా తెచ్చుకోకండి. నవ్వడం చూడండి, తేడా నవ్వకూడదు, మంచి నవ్వండి. నవ్వడం కూడా అదిగోండి, ఇట్లా ఆయిల్ ఇలా వేసుకోవాలి. అలా మీరు కూడా డబ్బా అట్లా వాడండి. మూత కూడా వద్దు దానికి, మూత కూడా వద్దు దానికి. ఇట్లా పోసుకోండి. ఇటు నీట్గా కొట్టుకోండి. ఇటు కొడతాను ఏంటి, అది హట్ అవుదా? ఇలా కొట్టుకోండి మమ్మీలాగా. అయ్యో, అది పాప మిరిగిపోయింది కూడా. మంచిగా క్రికెట్కి కామెంట్ చేస్తేనే బాగుంటుంది, ఈ వీడియోలకి నేను అరిస్తేనే బాగుంటుంది. డైలాగ్ ఏదో అయిందిలే కానీ. సో ఇలా అయితే పగలగొట్టుకోవాలి. సేమ్ ఇలానే పగలగొట్టుకోవాలి. మసిగుడ్లు లేదని పాత గుడి తెచ్చిన మమ్మీ. ప్రతిదాన్ని జోక్ సారీ మమ్మీ, నేను ఏం చేసిన అని చెప్తూ. గ్యాస్ ఆరిపోయింది, మనకే నాకు కలుపుతాను. చూసారా ఐషి ఎలా ఇసుకిచ్చింది? ఎలా ఉంటుంది నాకు డైలీ ఇంట్లో. ఇంక ఈరోజు అయితే సండే అని మా అబ్బాయి చేపలు తీసుకొచ్చాడు మార్కెట్ నుంచి. ఈరోజు చేపలు అయితే కూర ప్రిపేర్ చేయాలి. చేపలు ఆల్రెడీ రెసిపీ పెట్టాను కాబట్టి నేను మీకు ఈ రెసిపీ వీడియోలో సరిగ్గా పెట్టట్లేదన్నమాట. ఫస్ట్ అయితే ముందుగా చేపల్ని శుభ్రంగా ఉప్పేసి 2-3 సార్లు కడుక్కోవాలి. మొత్తం నీచు వాసన అంతా పోయేదాకా కడిగేసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ అన్నీ కలిపేసి పెట్టుకోవాలి. ఈలోపు ఒక పక్క అన్నం కూడా పెడదామని రైస్ కడిగేసి పెడుతున్నాను అనమాట. ఇంకా అది కడిగి పెట్టి ఇది కూడా కలిపేసి పక్కన పెట్టేసి ఇంకా నేను ఆనియన్స్ కట్ చేసి మిక్సీ పట్టేసుకుంటే కర్రీ కూడా ప్రిపేర్ చేస్తాను. ఈలోపు మా 2 పిల్లలు వచ్చి ఇసుకిస్తుంటే వాళ్ళతో మాట్లాడుతున్నాను అనమాట. వాళ్ళిద్దరు నన్ను ఊరికి సతాయించుకుంటారనమాట, ఆడుకుంటారు బొమ్మలాగా. వాళ్ళు ఇసుకిస్తూనే ఉంటారు, నా పని నేను కంప్లీట్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే వాళ్ళతో ఫ్రెండ్ లాగా మూవ్ అవుతాను కాబట్టి వాళ్ళు కూడా నన్ను బాగా ఆడి పట్టేస్తారనమాట. ఇంకా ఇవన్నీ కలిపి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే మళ్ళీ మార్కెట్కి వెళ్ళే పని ఉంది, అందుకే త్వరగా పని కంప్లీట్ చేసుకుందామని ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా టుడే అయితే స్విమ్మింగ్కి తీసుకెళ్దాం పిల్లలకి అని ప్లాన్ వేసుకున్నాను. అందుకోసమే ఈ పని అంతా ముందే కంప్లీట్ చేసుకుందామని మార్నింగే వంట కూడా కంప్లీట్ చేసేస్తున్నాను. చూడాలి ఏమవుతుందో. ఫస్ట్ టైం వెళ్తున్నాం, మా ఆయనకైతే చెప్పుకోకుండా. మా ఆయనకి షూటింగ్ ఉంది కాబట్టి ఈరోజు ఇంకా డే అంతా సరదాగా పిల్లలతో స్పెండ్ చేద్దామని ప్లాన్ వేసుకున్నాం అన్నమాట. దానికోసమే ఈ ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయాక అందరం కలిసి తినేసి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి మేమైతే స్విమ్మింగ్ పూల్కి ఎర్రగడ్డ అయితే బయలుదేరేసాము. ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాము మేము, నేను, మా ఐషు, మా అవి ముగ్గురు. ఫుల్ ఎక్సైటెడ్. సో ఎక్సైటెడ్ టు గో. వెళ్ళాక ఎట్లుంటుందో తెలియదు.
ఫస్ట్ టైం పోతున్నాం. మమ్మీని బయట నిలబెట్టేస్తే ఎన్నో పరిస్థితి మాకు తెలియదు. చూడాలి, అన్నీ చూసి మీకు అన్నీ అప్డేట్ ఇస్తాం. లేదు బయట ఏం తీస్తాం, బయట అన్ని రోడ్లు ఉంటాయి. మా ఫ్రెండ్ కూడా వస్తా అన్నది. నేను ప్లాన్ చేసిన ఈ దాని మీద స్పందనేమి లేదు. డబ్బులు బొక్క అంతే. డబ్బులు బొక్క పడినా పర్లేదు. ఫస్ట్ టైం చేస్తున్నాం, ఫర్ ఎవర్ గుర్తుండిపోవాలి. చూద్దాం ఏమేమి ఎంజాయ్ చేస్తాం, ఏమేమి ఏడుస్తాం. నన్ను ఈరోజు పక్కా కొడుతుందని నాకు అర్థమైంది. సో అన్నిటికీ రెడీ. వెదర్ ఏమో ఎండగా ఉంటుంది అనుకుంటే చల్లగా ఉంది. ఈ టైంలో స్విమ్మింగ్కి నేను ఎవరం పో మార్కెట్లో వచ్చేటప్పుడు తీసుకొని ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇక్కడికైతే చేతుల్లో కూడా దగ్గరికి వచ్చేసాం. వెళ్ళి చెప్పండి, గట్టి చెప్పండి. ఇక స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వస్తే అక్కడైతే మొత్తం అబ్బాయిలే ఉన్నారు. బ్యాక్ వచ్చేసేద్దామని ఫిక్స్ అయిపోయాము. ఇంకా లాస్ట్కి ఒక 2 అమ్మాయిలు అయితే కలిశారు. వాళ్ళేమో మాకు ధైర్యం చెప్పారు. ఆంటీ మేమన్నాం కదా మాతో పాటు రండి, నేను చూసుకుంటాను మీ అమ్మాయి అని చెప్పి ధైర్యం చెప్పారు. ఇక అందుకే అక్కడ ఒక ½ అన్ అవర్ వెయిట్ చేసాం. ఇంకా తర్వాత టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళారనమాట. ఇంకా వాళ్ళ ఎంజాయ్మెంట్ చూడండి. ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేశారు. మా అబ్బాయికి అయితే ఈత వచ్చింది, స్విమ్మింగ్ చేస్తున్నాడు. కానీ మా ఆయుష్కి అయితే ఈత రావట్లేదు. ఆ కడ్డీని పట్టుకొని అక్కడే నుంచొని వేలాడుతున్నాయి. అటు పోవాలా ఇటు పోవాలా. పాపం వాళ్ళిద్దరు అయితే హెల్ప్ చేస్తున్నారు, పట్టుకొని మరి స్విమ్మింగ్ చేయించారు. అలా ఏదో అలాగా 1 అవర్ అయితే స్పెండ్ చేసాము. సెల్ఫీ దిగు, ఫోటో దిగు. హాయ్ గాయ్స్, we are at Gigi season swimming pool. Please join us next week. ఇక అలా స్విమ్మింగ్ చేసి ఫుల్గా ఎంజాయ్ చేసి బయటకు వచ్చేసామన్నమాట. నేను చూడటం వరకే ఎంజాయ్, కానీ వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు ఫుల్గా. ఇంకా ఐషు అయితే ఫుల్ తడిచిపోయింది. ఇంకా అలా బయటకు వచ్చేసాము. ఆటో కోసం ముందుకు వస్తున్నాం అనమాట. ఇక అలా ఇచ్చేసిన తర్వాత ఇంకా మా తమ్ముడు వాళ్ళు వచ్చేసారు, మా మేనల్లో ఇద్దరిని వేసేసుకొని. ఇంకా అది ఇది ఆ సందడి ఈ సందడి ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. సండే మొత్తం ఫుల్ ఫన్ అయిపోయింది. ఇప్పుడప్పుడు మనకు నచ్చింది కాకుండా అట్లీస్ట్ పిల్లలకి నచ్చినప్పుడు కూడా ఇలా చేస్తే బాగుంటుందని నాకు ఈరోజే తెలిసింది. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళ ఫేస్లో నేను చాలా సంతోషం చూశాను. ఇంకా నెక్స్ట్ వీక్ అయితే మా మేనల్లు ఇద్దరిని కూడా తీసుకొని వెళ్దామని అనుకుంటున్నాం. బట్ ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పటికైతే ఈరోజు అయిపోయింది. ఇంకా ఎలా సరదాగా ఎంజాయ్ చేసేసి వచ్చేసాము. సో గైస్, మీకైతే నచ్చిందని అనుకుంటున్నాం. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్.